శ్రీనివాస్, న్యూట్రిషన్ అడ్వైజర్. సో చాలామంది డైట్ చేసేటప్పుడు కాఫీ తాగలేకపోతున్నాము, మాకు బాగా కాఫీ అడిక్షన్ ఉందండి, కాఫీ ఉంటే డైట్లో బాగుంటుంది, ఇలా అడుగుతూ ఉంటారు. అయితే అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు ఈ కాఫీ. సో ఇవేంటనుకుంటున్నారు? కొబ్బరి పాలండి. మన డైట్లో కొబ్బరి ఎలా ఉంది కదా, సో ఆ కొబ్బరితో తయారు చేసిన కొబ్బరి పాలు. సో మనం పాలన్నీ తీసేసిన తర్వాత ఇలా కొబ్బరి మిగులుతుంది కదా, ఇది మనం ఎండబెట్టి పౌడర్గా చేసుకొని మన కూరల మీద కూడా మనం చల్లుకోవచ్చు. సో దీన్ని అలా యూస్ చేసుకోవచ్చు. సో కొబ్బరి పాలని చక్కగా పొయ్యి మీద పెట్టి మామూలు పాలలాగే కాచుకొని చక్కగా అందులో కాఫీ పౌడర్ వేసుకొని కొబ్బరి పాలు కలుపుకొని నార్మల్ కాఫీ లాగే మనం ప్రిపేర్ చేసుకొని చక్కగా తాగొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అయితే కొబ్బరి ముక్కలు మనం మిక్సీ పట్టేటప్పుడు ఎంత వాటర్ పోస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో మనకి పాలు చిక్కగా కావాలంటే తక్కువ వాటర్ పోసుకోండి, లేదు బాగా కొంచెం పలుచగా ఉన్నా పర్లేదు అనుకుంటే కాస్త ఎక్కువ వాటర్ పోసుకోండి. ఒక అరచిప్ప కొబ్బరికి కనీసం ఒక 500 ml వాటర్ సరిపోతుంది. ఓకే, సో ఇలా చక్కగా కాఫీ ప్రిపేర్ చేసుకొని ఉదయం సాయంత్రం 2 పూట్ల మనం హ్యాపీగా తీసుకోవచ్చు. ఎంజాయ్ యువర్ కాఫీ ఇన్ డైట్. థ్యాంక్ యూ.